Daily. Taste the Daily. పీఎం కిసాన్ పైసల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ టైంలో కేంద్ర సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలలోనే పీఎం కిసాన్ డబ్బులు వేయనుంది. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో పీఎం కిసాన్ నిధులను జమ చేసింది కేంద్రం. వరదల కారణంగా ముందస్తుగా రైతులకు ఈ పీఎం డబ్బులను అందజేసింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలోని రైతులు పీఎం కిసాన్ పథకం కింద 21వ విడత 2000 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ టైంలో ఈ నెల 15 తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, వైశాలి, పీఎం కిసాన్ యోజన 21 డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. పూర్తి స్థాయిలో రైతులకు కేంద్ర ప్రభుత్వము గత 20 విడతలుగా కూడా ఎకరాకు అంటే ఒక్కో రైతు ఖాతాలో కూడా సంవత్సరానికి 6,000 రూపాయలను జమ చేస్తా ఉంది. ఇది సంవత్సరంలో 3 విడతల్లో కూడా రైతులకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 3వ విడత అంటే 21వ విడత, టోటల్ గా చూసుకుంటే 21వ విడత, ఈ సంవత్సరం చూసుకుంటే 3వ విడతలో భాగంగా 2,000 రూపాయలు కూడా రైతుల ఖాతాలో నేరుగా కూడా జమ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము కసరత్తు కూడా చేస్తా ఉంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వము రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్నటువంటి ఈ కిసాన్ యోజన పథకం ఇప్పటికే 2 విడతల్లో కూడా ఈ సంవత్సరం రైతుల ఖాతాల్లో నేరుగా 4,000 రూపాయలను కూడా జమ చేసింది. ఈ ఏడాది చివరి విడత అయినటువంటి పీఎం కిసాన్ యోజన డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తా ఉంది. ప్రతి అర్హత కలిగినటువంటి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా రైతుల అకౌంట్ లో వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా మధ్యవర్తులు లేకుండా, ఎలాంటి ఎవరి ప్రమేయం లేకుండా కూడా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులను అయితే జమ చేస్తా ఉంది. ప్రస్తుతం ఈ 21వ విడత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా ఇప్పటికే నిధులను అయితే జమ చేసింది. మనం చూసుకుంటే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సుమారుగా 27 లక్షల రైతుల ఖాతాల్లో ఈ మొత్తం అడ్వాన్స్ గా ఇప్పటికే జమ చేసింది. ఈ రాష్ట్రాల్లో ప్రకృతి బీభత్సం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులను రైతుల ఖాతాల్లో కూడా వేసేందుకు మిగతా రాష్ట్రాల్లో కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులలో ఈ డబ్బులను చివరి విడతలు ఈ సంవత్సరం ఈ నెలలోనే వేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎక్కువగా కూడా ఈ డబ్బులకు సంబంధించి రైతులు లబ్ధి పొందుతున్నారు. అనేక మంది రైతులు అటు పంటకు గిట్టుబాటు ధర లేక వేసిన వ్యవసాయానికి పెట్టుబడులు ఎక్కువగా పెట్టి ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు ఈ పీఎం కిసాన్ యోజన పథకం కింద నిధులను ఇవ్వడం కొంత వారిలో హర్షం నింపుతుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఈ నిధులను అయితే నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే దీని మీద అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేయనప్పటికీ కూడా కొంత సంవత్సరం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బులను విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరొక వాదన కూడా వినిపిస్తా ఉంది. బీహార్ ఎన్నికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ స్కీమ్ కు సంబంధించి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని కూడా అటు రైతులు ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ స్కీము ఎప్పుడో ప్రారంభమైంది కనుక ఇది 21వ విడత నిధులు కనుక ఇది బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తుంది కాదు కనుక దీనిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, దీన్ని జమ చేసే అవకాశం కనిపిస్తుందని కూడా అటు ప్రముఖులు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాటగా ఉందని. ఏదేమైనా ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రైతులకు కోట్లాది రైతులకు కూడా లబ్ధి చేకూరుతా ఉంది. ఎకరా సంవత్సరానికి 6,000 రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ అవడం వల్ల వాళ్ళకు అవసరానికి ఈ డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు పంటలకు సంబంధించి వరి గాని, మిర్చి గాని, పత్తి గాని రైతులకు కూలి ఖర్చులకు గాని ఇతర ఎరువులకు సంబంధించినటువంటి అవసరాలు ఉంటాయి కనుక ఈ అమౌంట్ కొంత రైతులకు కొంత అవసరాలకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే రైతులకు ఎప్పుడుగా అవసరం ఉంటుందో విడతల వారీగా వాటిని
కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ రైతు భరోసా కింద నిధులు జమ చేస్తున్నప్పటికీ కూడా అవి సంవత్సరానికి 2 విడతల్లో అందిస్తున్నారు. ఇది ఆ 3 విడతల్లో రైతులకు అవసరానికి తగ్గట్టుగా విడతల వారీగా కూడా జమ చేస్తున్నటువంటి క్రమంలో కొంత రైతులకు అవసరం పడే విధంగా ఉంది. ఇది 21వ విడత కనుక కేంద్ర ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే అంటే ఎప్పుడు విడుదల చేస్తామనేది ఒక డేట్ అనౌన్స్ చేయనప్పటికీ కూడా ఈ నెలలోనే కూడా నిధులను జమ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. విశాల్. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. పీఎం కిసాన్ పైసల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ టైంలో కేంద్ర సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలలోనే పీఎం కిసాన్ డబ్బులు వేయనుంది. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో పీఎం కిసాన్ నిధులను జమ చేసింది కేంద్రం. వరదల కారణంగా ముందస్తుగా రైతులకు ఈ పీఎం కిసాన్ డబ్బులను అందజేసింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలోని రైతులు పీఎం కిసాన్ పథకం కింద 21వ విడత 2000 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ టైంలో ఈ నెల 15 తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు రిలీజ్ చేసే అవకాశం ఉంది.